హలో గైస్, దిస్ ఇస్ ఎంకే. 2026 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని, అది కూడా పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెప్తున్నారు. అది కూడా ఆయన చాలా బలంగా, కాన్ఫిడెంట్ గా ఈ మాట చెప్తూ ఉన్నారు. ఫిబ్రవరి 1, 2025 ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో దాదాపుగా 8 మంది మావోయిస్టులను కాల్చి చంపారు. అలాగే జనవరి 20, 2025 ఇదే ఏరియాలో దాదాపుగా 12 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇక కాస్త బ్యాక్ వెళ్తే అంటే 2024 కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ 6 నెలల్లోనే దాదాపుగా 287 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ చేయబడ్డారు. అంటే అర్థం చేసుకోండి, మావోయిస్టుల పైన మోడీ సర్కార్ ఏ స్థాయిలో ఒక స్టాండర్డ్ టార్గెట్ తో ఉందనే విషయాన్ని. దీన్ని బట్టి చూస్తే నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసేందుకు మోడీ సర్కార్ దండయాత్ర చేస్తుందనే చెప్పవచ్చు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నక్సలిజం పై ఇంత టార్గెటెడ్ గా ఉండడానికి రీజన్ ఏంటి? ఓ సైడ్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటే వాటిని అంతం చేస్తామని చెప్పకుండా నక్సల్స్ ను అంతం చేస్తాం, అది కూడా 2026 నాటికి సమూలంగా ప్రక్షాళన చేస్తామంటూ సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. అంటే నక్సలిజం అనేది టెర్రరిజం కంటే ప్రమాదమా? కేంద్ర ప్రభుత్వం నక్సలిజం పై ఎందుకు ఇంత టార్గెటెడ్ గా పనిచేస్తోంది? అసలు నక్సలిజం ఎజెండా ఏంటి? దానిపై సమాజం ఎలా ఆలోచిస్తోంది? నక్సలిజం అనేది నిజంగానే దేశానికి ప్రమాదమా లేదా అవసరమా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే మీ సపోర్ట్ గా చిన్న లైక్ చేయండి చాలు. 2024 సెప్టెంబర్లో ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇలా అన్నారు. 31 मार्च 2026 के पहले हम भारत को नक्सलवाद से मुक्त करा देंगे, ये मेरा विश्वास है. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని, ఇండియాను పూర్తిగా నక్సల్స్ రహిత దేశంగా మార్చుతామని ఆ ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పుకొచ్చారు. ఆయన ఏదో జస్ట్ క్యాజువల్ గా చెప్పారనుకుంటే పొరపాటే. ఒక విధంగా ఆయన శపథం చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న చర్యలు అవన్నీ కూడా నక్సల్స్ టార్గెట్ గానే జరుగుతూ వచ్చాయి. వరుసగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మెయిన్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్స్ నిర్వహించి మావోయిస్టులందరినీ ఏర్ వేయడం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. జస్ట్ రోజుల వ్యవధిలోనే వందల మంది నక్సలైట్లను కాల్చి చంపడం, లొంగిపోయిన వారిని పట్టుకోవడం, ఇంకా ఆచూకీ లేని వారి కోసం కూబింగ్ నిర్వహించడం, ఇలా ఆపరేషన్ కగార్ ను అమలు చేస్తూ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఒక్క 2024లోనే 300 మందికి పైగా నక్సలైట్లను కాల్చి చంపడంతో పాటు దాదాపుగా 1000 మందికి పైగా అరెస్ట్ చేసింది. ఇంకా దాదాపుగా 800 మందికి పైగా నక్సలైట్లు స్వతహాగా లొంగిపోవడం వంటివి చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను ఎంత పకడ్బందీగా అమలు చేస్తోందనే విషయం ఇట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఆపరేషన్ కగార్ అంటే ఏమిటంటే ది ఎండ్ అనే అర్థం వస్తుంది. అంటే నక్సలిజానికి ఇదే చివరిది అనేది ఆపరేషన్ కగార్ యొక్క కోర్ పాయింట్. దాని యొక్క లక్ష్యం భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చడం. మన దేశంలో ఉగ్రవాదం, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ ఇలా ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అయితే వాటిని అధిగమించే ప్రయత్నం అని కేవలం నక్సలిజం పై మాత్రమే ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకుని రూపుమాపే ప్రయత్నం చేస్తోంది మన సెంట్రల్ గవర్నమెంట్. అసలు ఎందుకు? ఇంతకీ నక్సలిజం అంటే ఏమిటి, ఎలా వచ్చింది, ప్రజెంట్ మన మోడీ సర్కార్ నక్సలిజాన్ని ఎందుకు ఇంత వ్యతిరేకిస్తోంది అనేది తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్దాం. నక్సలిజం అనేది ఫస్ట్ 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్స్ బరి అనే గ్రామం నుంచి పుట్టింది. అక్కడ భూస్వాములు, పెత్తందారులు చేసే దౌర్జన్యాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు అండగా ఒక తిరుగుబాటు గలంగా నక్సలిజం పుట్టింది. సాధారణంగా తిరుగుబాటు అనేది ఎలా మొదలవుతుంది? బలహీనులపై బలం ప్రదర్శించినప్పుడు, వారిలో ఓర్పు నశించినప్పుడు, గుండెల్లో ఉన్న బాధ, ఆక్రోశం, ఆవేశం ఇలా అన్నీ కలగలిసి ఒక్కసారిగా గుండెలో నుంచి బయటకు వచ్చినప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. అలా ఏర్పడిందే నక్సలిజం. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు చిన్నగా రగులుకున్న విప్లవ కణమే ఈ నక్సలిజం. ఇది కేవలం మన దేశంలోనే కాదు, రష్యా, చైనా వంటి దేశాల్లో కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చెగువీరా, లెనిన్ వంటి వారు నక్సలిజం భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వారే. ఇన్ఫాక్ట్ మన దేశంలో నక్సలిజం విస్తరించడానికి ఒక విధంగా వీరి ప్రభావం కూడా చాలానే ఉంది. 1946లో భూపన్నుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నక్సలిజం ఏర్పడితే తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా నక్సలిజం పుట్టింది. ఆ తర్వాత ఆయా
ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితుల కారణంగా నక్సలిజం అనేది విస్తరిస్తూ వచ్చింది. అయితే కాలక్రమేణా నక్సలిజం అనేది రూపాంతరం చెందుతూ ఒక పొలిటికల్ పార్టీస్ గా కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సిపిఎం, సిపిఐ పార్టీలు నక్సలిజం భావజాలం నుంచి పుట్టిన పార్టీలే. 1960 టైంలో ఈ పార్టీల ప్రభావం ఎలా ఉండేదంటే దేశంలో గానీ ఆయా రాష్ట్రాల్లో గానీ ఎవరు అధికారం చేపట్టాలన్నా కూడా డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో ఈ పార్టీల ప్రభావం చాలానే ఉండేది. ఎంతో మంది ప్రముఖులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా నక్సలిజానికి చాలానే ఆకర్షితులయ్యారు. అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మన దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన విపి సింగ్ ఒకానొక టైంలో మాట్లాడుతూ తనకు నక్సలైట్ కావాలని ఉందంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే నక్సల్స్ భావజాలానికి ఆయన ఎంత అట్రాక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా నక్సలైట్లే నిజమైన దేశభక్తులంటూ ఆయన తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. అంటే ఆయన లాంటి మహానుభావులు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నక్సలైట్ల యొక్క సిద్ధాంతాలు, వారి భావజాలం ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలో నక్సలైట్ల సిద్ధాంతమే తమ సిద్ధాంతం అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు, ప్రముఖులు నక్సలైట్ల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా నక్సలైట్లను ఎంతో ఇన్స్పైరింగ్ పర్సన్స్ గా ట్రీట్ చేసేవారు. ఇలా ట్రీట్ చేయడానికి అసలు నక్సల్స్ చేసే పనేంటి, వారి ఎజెండా ఏంటి అనే విషయాలను ఇంకాస్త డెప్త్ గా తెలుసుకుందాం. మొదట భూస్వాములు, పెత్తందారులకు అగెనిస్ట్ గా ఏర్పడిన నక్సలిజం ఆ తర్వాత ప్రజల తరపున ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిగా మారుతూ వచ్చింది. ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం, అవసరమైతే పాలకుల గుండెల్లో భయం పుట్టించడం, అంటే ప్రజలకు అన్యాయం చేసే పాలకులను చంపడానికైనా వెనుకాడబోమనేది నక్సలిజం యొక్క మెయిన్ ఎజెండా. ఒకానొక టైంలో ప్రజలు ప్రభుత్వాన్ని కాదని న్యాయం కోసం అన్నలని ఆశ్రయించేవారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నక్సల్స్ను ప్రజలు ఎంతలా నమ్మేవారనేది. ఈవెన్ ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా అన్నల సాయం కోరేవారట. అందుకే మోస్ట్ ఇన్స్పైరింగ్ పీపుల్స్గా నక్సల్స్ను భావించేవారు ఎంతో మంది ప్రముఖులు. ఏదైనా తప్పు చేస్తే పోలీసు వ్యవస్థ శిక్షిస్తుంది, మరి పోలీసులే తప్పు చేస్తే వాళ్ళని ఎవరు శిక్షిస్తారు? అలాంటి సందర్భాల్లో నక్సల్స్ ఆ బాధ్యత తీసుకునేవారు. అందుకే ప్రభుత్వ రంగంలో అవినీతి పనులు చేసే చాలా మందికి నక్సల్స్ ఒక సింహస్వప్నం. అయితే మొదట్లో ఒక స్టాండర్డ్ ఎజెండాతో సాగిన నక్సలిజం ఆ తర్వాత చాలా మారిపోయింది. స్టార్టింగ్లో అవినీతి, అక్రమాలు చేసే వారి టార్గెట్గా సాగిన నక్సలిజం ఆ తర్వాత ఎవరైనా సరే అన్నట్లు ప్రభుత్వం వర్సెస్ నక్సలిజంగా మారిపోయింది. అందుకే ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా మెయిన్ టార్గెట్గా నక్సల్స్ను ఏరివేయడమే పనిగా పెట్టుకునేవారు. ఆ క్రమంలోనే నక్సల్స్ కనిపిస్తే డైరెక్ట్గా ఎన్కౌంటర్లు చేయడం స్టార్ట్ అవుతూ వచ్చింది. దానికి బదులుగా బడా నాయకులను నక్సల్స్ కిడ్నాప్ చేయడం వంటివి కూడా చేస్తూ వచ్చారు. ఇలా ఉప్పు నిప్పుగా మారిపోయింది పరిస్థితి. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై జరిగిన లిపిరి ఘటన ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. నక్సల్స్ టార్గెట్గా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ వచ్చారు. నక్సల్స్ కార్యకలాపాలకు సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఆయనను చంపేందుకు ప్లాన్ చేశారు మావోయిస్టులు. కానీ బాంబు దాడిలో చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే రోజులు గడిచే కొద్దీ మార్పు మొదలైంది. మొదట్లో నక్సలిజాన్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తూ వచ్చిన ప్రజలు కాలక్రమేణా ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా భావిస్తూ వచ్చారు. దాంతో ప్రజలకు నక్సలైట్లకు మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నక్సలిజం అనేది ఉగ్రవాదం కానీ ఉగ్రవాద సంస్థగా మారిందనే అభిప్రాయానికి క్లియర్గా వచ్చేశారు. దాంతో నక్సలిజాన్ని నిర్మూలించాలని, లేదంటే యువత అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చాయి. ఒకప్పుడు నక్సలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో చాలా వరకు నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రజలే ప్రశ్నించే గొంతుకలై ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియానే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తుంది. సో అవినీతి, అక్రమాలు చేయాలనే థాట్ కూడా ఎవరికి రావడం లేదు. అయినప్పటికీ ప్రజలకు తెలియకుండా జరుగుతున్న స్కాములు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. కోర్ పాయింట్ ఏమిటంటే నేటి రోజుల్లో ప్రజలే ఒక ఆయుధంలా మారిపోయారు. దాంతో సాయం కోసం అన్నలను ఆశ్రయించే పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. సో దట్ నక్సలిజం అనేది కూడా గతంతో పోలిస్తే నేటి రోజుల్లో చాలా వరకు తగ్గిపోయింది. అయితే సినిమాల ప్రభావమో లేదా యువత ఆలోచనల్లో మార్పు కానీ మెజారిటీ ఆఫ్ యూత్ నక్సలిజం భావజాలానికి ఆకర్షితులవుతున్నారు. వారిలో కూడా ఎక్కువగా ట్రైబల్ పీపుల్సే
ఈ నక్సలిజానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ అన్ఎడ్యుకేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. నిజానికి మన దేశంలో ట్రైబల్ పీపుల్ ఎడ్యుకేషన్ రేట్ చాలా బాగుంది. దాదాపుగా 72% వృద్ధి రేటు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే హింసతోనే రాజ్యాధికారం సాధ్యమనేది నక్సల్స్ నమ్మిన సిద్ధాంతం. అందుకే తుపాకీ పట్టి అడవి బిడ్డలుగా మారి ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా మారారు మావోయిస్టులు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో నక్సలిజం పూర్తిగా తగ్గిపోయినప్పటికీ ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇంకా అలాగే ఉంది. అందుకే నక్సల్స్ను ఏరివేయడం, లొంగిపోయిన వారిని జనజీవన స్రవంతిలో కలపడమే టార్గెట్గా పెట్టుకుంది మన సెంట్రల్ గవర్నమెంట్. సో దట్ అతి కొద్ది రోజుల్లోనే మన దేశం నక్సల్స్ ఫ్రీ కంట్రీగా మారే అవకాశం ఉంది. మన దేశం నక్సలిజంపై ఏ విధంగా అయితే టార్గెటెడ్గా పనిచేస్తుందో అదేవిధంగా పేదరికాన్ని తగ్గించడంపై, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ను పూర్తిగా అడ్రస్ లేకుండా చేయడంపై కూడా ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే మీ సపోర్ట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోను షేర్ చేయండి. ఇంతకీ నక్సలిజంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి.